వెల్కమ్ టు అపోలో ఆరోగ్యమస్తు. ఇవాళ మనం మాట్లాడకపోయే అంశం నీ రీప్లేస్మెంట్ గురించి. ఆషామాషి నీ రీప్లేస్మెంట్ కాదండి, ఈ మధ్య కాలంలో వస్తున్న లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ కేజే రెడ్డి గారు. ఫాస్ట్ ట్రాక్ డే కేర్ టీకేఆర్ గురించి ఎక్స్క్లూజివ్గా మనం మాట్లాడదాం. హలో డాక్టర్ గారు. నమస్తే. నమస్తే. ఈ టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్ గురించి చాలామంది చాలా సందర్భాల్లో చేయించుకునే వాళ్ళే ఉన్నారు. ఈ కొత్తగా మనం ఏదైతే చెప్తున్నామో ఫాస్ట్ ట్రాక్ డే కేర్ టీకేఆర్ అంటే ఏంటి? అవును, ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టుగా టీకేఆర్ లైక్ క్యాట్రాక్ట్ సర్జరీ లాగా అయిపోయింది. అంటే ఆపరేషన్ వెరీ సక్సెస్ఫుల్. మన దగ్గర చాలామంది ఆపరేషన్ చేయించుకుంటున్నారు, చాలామందికి అవసరం ఉంది. కానీ ఈ కోవిడ్ టైంలో ఎలా అంటే ప్రజలు చాలామంది నాన్ కోవిడ్ ప్రాబ్లమ్స్లో చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే హాస్పిటల్ రావాలంటే డాక్టర్ని చూడాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు మాకు ఎలా వస్తుందో అని. అందుకని చాలామంది టోటల్ నీ రీప్లేస్మెంట్ ఎవరికైతే అవసరం ఉందో హాస్పిటల్కి రావడం లేదు. సో అందుకని ఈ టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ అంటే ది వే వీ ట్రీట్ ఆపరేషన్ అనేది ఫాస్ట్ ట్రాక్ డే కేర్ సర్జరీ. అంటే అదే రోజు ఆపరేషన్ చేసి అదే రోజు ఇంటికి పంపిస్తాం. అంటే జనరల్గా హాస్పిటల్కి వెళ్తే టీకేఆర్లో అట్లీస్ట్ 4 to 5 days ఉండాలి. మీరేమో పొద్దు నుంచి సాయంత్రం అంటున్నారు. ఎలా చేస్తారు, ఏం చేస్తారు? అది అంటే ఇప్పుడు ఎలా పాసిబుల్ ఎలా అవుతుందంటే మెయిన్లీ పేషెంట్ మార్నింగ్ మేబీ 7:30, 8 o'clock హాస్పిటల్కి వస్తాడు. డైరెక్ట్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాము. ఆపరేషన్ అవుతుంది. ఈ రోజు రేపుల్లో టోటల్ నీ సర్జరీ ఎంత అవుతుంది? 25 to 30 minutesలో ఆపరేషన్ చేయగలుగుతున్నాము. తర్వాత రికవరీలో అబౌట్ 3 to 4 hours రికవరీలో ఉండి అదే ఈవినింగ్ లేట్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంటికి పంపిస్తున్నాము. సో టోటల్ హాస్పిటల్ స్టే ప్రాబబ్లీ 8 to 9 hours ఉంటుంది. ఇది ఏ విధంగా పాసిబుల్ అవుతుందంటే టెక్నాలజీ చేంజ్ అయింది. అంటే మనం ఆపరేషన్ చేసే తరీకా చేంజ్ అయింది, మేము చేసే ఇన్స్ట్రుమెంట్స్ వేరే విధంగా ఉన్నాయి, అండ్ పెయిన్ కంట్రోల్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇంతకుముందు హాస్పిటల్లో పేషెంట్ ఎందుకు పెట్టేవాళ్ళమంటే ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి. అవి ఏంటంటే మెయిన్లీ పెయిన్ అనేది, బ్లీడింగ్ అనేది, తర్వాత కొందరికి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది. ఇమీడియట్ ఆపరేషన్ చేసిన వెంబడే హార్ట్ పైన లోడ్ పడి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది. కొందరికి లంగ్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మొబిలిటీ లేని వల్ల చిన్న చిన్న క్లాట్స్ లంగ్స్లోకి వచ్చి బ్రీదింగ్ ప్రాబ్లము రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేసే మెథడ్స్తో పేషెంట్ని ఇంటికి పంపించగలుగుతున్నాము. సో అందుకని ఈ ఫాస్ట్ ట్రాక్ డే కేర్ సర్జరీ అనేది డెవలప్ అయింది. డాక్టర్ గారు, నార్మల్గా ఒక సర్జరీకి వెళ్లే ముందు ప్రీ ఆపరేటివ్ అంటే ముందే పేషెంట్ కనుక హైపర్ టెన్షన్లో ఉన్నా, లేకపోతే మీరు అన్నట్టుగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవన్నీ చూసుకోవడానికి 1 day బిఫోర్ రమ్మంటారు నార్మల్గా. మరి ఫాస్ట్ ట్రాక్ అంటే మార్నింగ్ 7 అంటున్నారు. ఇవన్నీ ఎలాగా మానిటర్ చేస్తారు? అవును, అది వెరీ గుడ్ క్వశ్చన్. ఎలా అంటే మేము 1 week 10 days ముందే పేషెంట్ పిలిపిస్తాము, అన్ని పరీక్షలు చేస్తాము. చేసిన తర్వాత అనెస్థెటిస్ట్తో కల్పిస్తాము. అనెస్థెటిస్ట్ మొత్తము ఎగ్జామిన్ చేసిన తర్వాత స్క్రీన్ చేస్తాం. అంటే వెదర్ దట్ పేషెంట్ ఈజ్ సూటబుల్ ఫర్ డే కేర్ సర్జరీ, ఫాస్ట్ ట్రాక్ డే కేర్ సర్జరీకి సూటబుల్ ఉందా, లేకపోతే రిస్క్ ఉందా. ఈవెన్ 1% రిస్క్ ఉన్నా కూడా ఈ ఫాస్ట్ ట్రాక్ దాంట్లో ఆ పేషెంట్ని తీసుకోము. అదేవిధంగా అదే రోజు 1 week ముందు పిలిపించిన తర్వాత అనెస్థెటిక్ చెకప్, కార్డియాలజీ చెకప్ అవుతుంది, ఫిజిషియన్ చెకప్ అవుతుంది, ఇంకా ఎనీ అదర్ స్పెషాలిటీ లైక్ షుగర్ ఉంటే, బ్లడ్ షుగర్ ఉంటే డయాబెటిక్ స్పెషలిస్ట్తో చూపించి దెన్ డేట్ ఇస్తాం. 1 week తర్వాత డేట్ ఇస్తాము. అప్పుడు ఇంటికి దీంట్లో అంటే అపోలో ప్రో హెల్త్ అని ఉంది. సో దీంట్లో ప్యాకేజ్ ఉంది. సో ఏం చేస్తామంటే త్రూ ఆల్ టెస్ట్ వల్ల ఎవరికి అవసరం ఉందో ఆ కన్సల్టేషన్ అన్నీ తీసుకొని రిస్క్ ఈజ్ నిల్ అంటే ఆల్మోస్ట్ మినిమల్ రిస్క్ ఉంది ఈ పేషెంట్కు డే కేర్ సర్జరీ చేయడం వల్ల అంటే ఆ పేషెంట్ను లిస్ట్లో పెడతాం. నెక్స్ట్ వీక్ మార్నింగ్ ఎవరు రిస్క్ ఫ్యాక్టర్ ఎవరు ఉంటారు ఇది చేయించుకోవడానికి, అండ్ ఎవరిని మీరు సూటబుల్గా చూస్తారు? అవును, ఎవరైతే యంగ్ యాక్టివ్గా అబౌట్ 60 years ఏజ్, షుగర్ లేకుండా, షుగర్ ఉన్నా బార్డర్ లైన్లో కంట్రోల్గా ఉండి, బ్లడ్ ప్రెషరు కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండి, మిగతా ప్రాబ్లమ్స్ లేని అంటే ఒక నీ ప్రాబ్లం తప్ప మిగతా ప్రాబ్లమ్స్ లేని వాళ్ళను దీనికి సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆపరేషన్ మీరు అన్నట్టుగా ఒక 20 to 30 minutes అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారు, అండ్ ఎలాగా అబ్జర్వేషన్లోనే ఉంచుతారా లేదా వాళ్ళకి ఇంకేమైనా చేస్తారా? ఎలా ఉంటుందంటే ఇంకొకటి మేజర్ రెవల్యూషన్ ఎలా అంటే మేము ఇంతకుముందు ఆపరేషన్ చేసేటప్పుడు జనరల్ అనెస్థీషియా కానీ స్పైనల్ అనెస్థీషియా కానీ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలా అంటే ఒక లెగ్కు మాత్రమే ఫిమరల్ బ్లాక్ అంటాం, అంటే లెగ్ మాత్రమే అనెస్థీషియా ఇస్తాం. దట్ టు ఓన్లీ మెయిన్లీ సెన్సేషన్ అంటే పెయిన్ బ్లాక్ చేసి అనెస్థీషియాని ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే రెస్ట్ ఆఫ్ ది బాడీ ఎఫెక్ట్ కాదు, హార్ట్ లంగ్స్ ఎఫెక్ట్ కాదు అనెస్థీషియా వల్ల.
సో ఇమీడియట్గా నడవగలుగుతారు. అంటే వాళ్ళను ఎవరైతే ఆపరేషన్ చేశామో ఇంటికి పంపించే ముందు నడిపించి ఇంటికి పంపిస్తాం. దానివల్ల మనకేం తెలుస్తుంది, పెయిన్ కంట్రోల్లో ఉంది, తర్వాత వాళ్ళ ప్రాబ్లం లేదు. పెయిన్ కంట్రోల్ ఎలా ఉంటుందంటే పేషెంట్ కంట్రోల్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇక్కడ ఫిమరల్ బ్లాక్ ఇస్తాము, ఒక పంప్ ఉంటుంది. పంపులో ఏముంటుందంటే మెడిసిన్, పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఎవ్రీ 5 minutesకు పేషెంట్ ప్రెస్ చేస్తే స్మాల్ డోస్ ఆఫ్ మెడిసిన్ ఎక్కడైతే ఆపరేషన్ చేశామో అక్కడే రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు ఏం చేసామంటే మొత్తం బాడీకి మొత్తం అనెస్థీషియా పెయిన్ కిల్లర్ ఇచ్చామో అనెస్థీషియా ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ఎలా అంటే ఎక్కడైతే నొప్పి ఉందో, ఎక్కడైతే కట్ చేశామో అక్కడే రిలీజ్ అవుతుంది. చిన్న క్యానులా పెట్టి పేషెంట్ ప్రెస్ చేసినప్పుడల్లా రిలీజ్ అవుతుంది కొంత స్మాల్ డోస్. దానివల్ల ఏమవుతుందంటే పెయిన్ ఇమీడియట్ రిలీఫ్ అవుతుంది. తర్వాత సేఫ్టీ కూడా ఉంటుంది, రిపీటెడ్గా ప్రెస్ చేయడానికి ఉండదు. ఫర్ 5 minutesలో ఇంటి డోసు రిలీజ్ అవుతుంది, సేఫ్టీ డోసు రిలీజ్ అవుతుంది. అంటే రెండు ఒకటేసారి చేస్తారా నీ రీప్లేస్మెంట్స్? దీనికి ప్రస్తుతానికి ఎలా అంటే 2 operations చేస్తూ ఉంటాం, ఇప్పుడు రిజర్వ్ చేస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతానికి 2 operations చేసిన వాళ్ళని హాస్పిటల్ని పెడతాము. ఈ ఫాస్ట్ ట్రాక్ డే కేర్ సర్జరీ 2 surgeries చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు మొబిలిటీ తక్కువ అవడం వల్ల దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ డే కేర్ సర్జరీ. సర్జరీ ఎవరికి అవసరం అవుతుంది? నార్మల్గా జిగురు జిగురు మొత్తం అయిపోతే వాళ్ళకి, లేకపోతే సౌండ్స్ వస్తాయని అని చెప్తున్నారు. అసలు ఎవరికి అవసరం అవుతుంది? అదే ఆల్సో వెరీ గుడ్ క్వశ్చన్. ఎలా అంటే ఇప్పుడు మన ఇండియాలో నియర్లీ 7 crore పాపులేషన్ ఆస్టియోఆర్థరైటిస్ నీస్తో సఫర్ అవుతున్నారు. 7 crore అబౌట్ మేబీ అరౌండ్ 2% సివియర్ ఆర్థరైటిస్ ఉంది. సో అందుకని ఎవరికైతే సివియర్గా పెయిన్ ఉండి నడవలేకపోతున్నారో, నిద్ర డిస్టర్బ్ అవుతుందో, వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతున్నారో వారికి అవసరం ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో సివియర్ నీ డ్యామేజ్ ఉంది అని మనకు ప్రూఫ్ కావాలి. ఎందుకంటే ఆ పెయిన్ నీ ఆర్థరైటిస్ వల్లనే వస్తుంది అని మనకు ప్రూఫ్ ఉన్నప్పుడు ఆపరేషన్ చేస్తే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఓకే, నార్మల్గా ఇంజెక్టబుల్స్ అని చాలా మంది చెప్తూ ఉంటారు, లేకపోతే మెడిసిన్స్ వేసుకుంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారు. అది ఎవరికి సజెస్ట్ చేస్తారు అండ్ ఎంతవరకు అది సేఫ్? అది ఆల్సో గుడ్ క్వశ్చన్. ఇప్పుడు అంటే ఆర్థరైటిస్లో 4 stages ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 వాళ్ళకు మీరు అన్నట్టుగా అంటే మైనర్ ఆర్థరైటిస్ ఉంటుంది, యాక్టివిటీస్ వల్లనే పెయిన్ వస్తుంటుంది. వారికి ఎలా అంటే నార్మల్ యాక్టివిటీ మాడిఫికేషన్, ఎలా అంటే కింద కూర్చోవడము ఆపేయడము, మెట్లు ఎక్కడం దిగడము ఆపేయడము, తర్వాత మసిల్ స్ట్రెంథనింగ్, లిటిల్ ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. స్టేజ్ 2, 3 వాళ్ళకు మీరు అన్నట్టుగా గుజ్జు ఇంజెక్షన్ ఇస్తాం. దానివల్ల ఏమవుతుందంటే గుజ్జు ఇంజెక్షన్ కానీ పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా కూడా ఇస్తూ ఉంటాము. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏమవుతుందంటే కొంతవరకు రిపేర్ అవుతుంది. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాం. స్టేజ్ 4 ఆర్థరైటిస్ ప్రాబబ్లీ అంటే 90% ఆఫ్ ది పేషెంట్స్ విత్ ఆస్టియోఆర్థరైటిస్ నీస్ కెన్ బి ట్రీటెడ్ నాన్ ఆపరేటివ్లీ. ఓన్లీ 10% వాళ్ళకే ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఈ 10% ఎవరంటే స్టేజ్ 4లో ఉన్నవాళ్ళు. ఆ స్టేజ్ 4 అంటే ఇంకా నీ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అవుతుంటుంది, నడవలేకపోతారు, డిఫార్మిటీస్ ఉంటాయి, మీరు చూసి ఉంటారు, వంకరగా ఉంటాయి, బెండ్ అయి ఉంటాయి, హైట్ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళ డే టు డే బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి అవసరం ఉంటుంది. అండ్ మెయిన్ ఇండికేషన్ ఈజ్ పెయిన్. మేము జనరల్ చెప్తూ ఉంటాము, ఫస్ట్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, సెకండ్ ఇండికేషన్ ఈజ్ పెయిన్, థర్డ్ ఇండికేషన్ ఇస్ పెయిన్. ఓకే, అంటే నార్మల్గా నెగ్లెక్ట్ చేయడానికి కూడా కారణము నడుస్తున్నాం కదా పర్వాలేదులే అని అనుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది నిలిచినప్పుడు కూర్చున్నప్పుడు సౌండ్స్ వస్తూ ఉంటాయి మోకాళ్ళు, అండ్ వాళ్ళందరూ కూడా చాలా నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటారు మన ఇండియాలో పర్టికులర్గా? జనరల్లీ మన దగ్గర ఎలా అంటే ఎనీ ఆపరేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆపరేషన్ అంటే భయపడతారు. అదే నేనంటే యూకేలో నియర్లీ 15 years ఉండొచ్చాను. అక్కడ ఏంటంటే ది డిమాండ్ ఇనీషియల్గా వచ్చేసి ఆపరేషన్, నాకు ఆపరేషన్ కావాలని పేషెంటే డిమాండ్ చేస్తారు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు ఆపరేషనే మోర్ అడ్వాంటేజెస్. ఎందుకంటే మెడిసిన్స్ అనేది బాడీకి మొత్తము ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. ఆపరేషన్ అనేది ఓన్లీ ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడే చేస్తాము. అందుకని ఎవరికి అవసరం ఉందో ఆపరేషన్ ఈజ్ వెరీ అడ్వైజబుల్. ఒక ఆపరేషన్ అయిన తర్వాత మీరు అన్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ డే కేర్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అంటూ ఏమీ ఉండవా? అడ్వాంటేజెస్ ఏ ఉంటాయా ఏంటి? అంటే ప్రతి ప్రొసీజర్లో దేర్ ఈజ్ నో ప్రొసీజర్ వితౌట్ డిసడ్వాంటేజెస్. ఏ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది ఉండదు. అడ్వాంటేజెస్ ఎలా అంటే మనము పేషెంట్ను అదే రోజు ఇంటికి పంపించగలుగుతున్నాము. ఫాస్ట్ ట్రాక్ వాళ్ళు ఏమవుతుందంటే ఇంటికి తొందరగా పంపించగలుగుతాము, ఇంటి ఫుడ్ తింటారు, ఇంటి చుట్టూ మొత్తం ఎలా అంటే స్ట్రేంజర్స్ ఉండరు. హాస్పిటల్ ఎవ్రీబడి స్ట్రేంజర్, ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ ఉంటుంది. అంబియన్స్ చాలా ఇంపార్టెంట్ రికవరీ కావడానికి. ఎందుకంటే 50% ఆఫ్ ద రికవరీ డిపెండ్స్ ఆన్ ద బ్రెయిన్.
అండ్ ఎప్పుడైతే భయపడుతుంటామో ఇప్పుడు బ్రెయిన్ బాగలేదో పెయిన్ కూడా థ్రెషోల్డ్ చాలా తక్కువ ఉంటుంది, ఎక్కువ మెడిసిన్స్ అవసరం ఉంటుంది. సో అందుకని హోమ్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి మిగతా వాళ్ళకంటే. ఓకే, డిసడ్వాంటేజెస్? డిసడ్వాంటేజ్ ఏమంటుందంటే జనరల్లీ హోమ్ పంపించిన తర్వాత వీ లొకేట్, అంటే ఇప్పుడు చాలా దూరంగా ఉన్న వాళ్ళని పంపించాం ఇంటికి. మేము ఆల్రెడీ డే కేర్ పంపించిన వాళ్ళకు మా అపోలో హోమ్ కేర్ అని ఉంది. హోమ్ కేర్ వాళ్ళని ఏం చేస్తామంటే నర్సు ఫస్ట్ 48 అవర్స్ నర్సు ఉంటుంది పేషెంట్ దగ్గర, మానిటర్ పెడతాము పేషెంట్కు, నర్స్ ఉంటుంది, ఇంట్లో నర్స్ ఉంటుంది, అంటే 2 షిఫ్ట్లో డే నైట్ నర్స్ ఉంటుంటారు. తర్వాత హోమ్ కేర్ డాక్టర్ వెళ్ళి విజిట్ చేస్తాడు, ఒక ఫిజియోథెరపిస్ట్ వెళ్ళి విజిట్ చేస్తాడు. సో వాళ్ళ ఆల్రెడీ మేము అంబులెన్స్ వాళ్ళకి చెప్పింటాము ఈ పేషెంట్ ఈరోజు వెళ్తున్నాడు, సో దట్ షుడ్ గెట్ ప్రయారిటీ. 1066కి నెంబర్ ఇచ్చేసి ఇది ప్రయారిటీ, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని రావాలి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ విధంగా దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్డ్ అంటే మా ఆర్థోపెడిక్ టీము, అనెస్థీషియా టీము, అపోలో హోమ్ కేర్, అపోలో ఈఐసియు అని ఉంటుంది. ఈఐసియు అంటే దే మానిటర్ పేషెంట్ ఫ్రమ్ ఎట్ హోమ్. ఓకే, ఏమవుతుంది ఏం సంగతి మనకు ఇనీషియల్ స్టేజెస్లోనే దే కెన్ డిటెక్ట్, ఓకే ఈ పేషెంట్ ఇంట్లో ఉంటే ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంది, అందుకని షిఫ్ట్ హిమ్ టు ద హాస్పిటల్. జనరల్లీ జరగదు కానీ అది బ్యాకప్ ఉంటుంది ఆల్వేస్. దానివల్ల ఏమవుతుందంటే వీ విల్ బి మోర్ కాన్ఫిడెంట్ అండ్ పేషెంట్ ఆల్సో మోర్ కాన్ఫిడెంట్, ఎనీ టైమ్ దే కెన్ కమ్ హాస్పిటల్ అనేది. సో ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండాలి? ఫ్యామిలీ అంటే ముందే మేము పేషెంట్ కన్సెంట్ తీసుకుంటాము. ఎలా అంటే ఇది టూ టైప్స్ ఉన్నాయి. హోమ్ కేర్ మేము ప్రొవైడ్ చేస్తాము, డే కేర్ సర్జరీ ఈ సూటబుల్ ఫర్ డే కేర్. ఒకసారి అన్ని టెస్టులు చేసిన తర్వాత డే కేర్కు సూటబుల్ ఉన్నారు, మీ ఒపీనియన్ ఏంటిది, మీరు ఇంట్లో చూసుకోగలుగుతారు అంటే ఇనీషియల్లీ మేము వివర్ లిటిల్ కన్సర్న్, కానీ పేషెంట్స్ అటెండర్స్ ఆర్ వెరీ కీన్. అదే రోజు ఇంటికి వస్తున్నారు, వివర్ వెరీ హ్యాపీ, స్పెషల్లీ కోవిడ్ టైంలో. ఎందుకంటే హాస్పిటల్లో నాట్ ఓన్లీ పేషెంట్, అటెండర్స్ రావాలి, చాలా రిస్క్, సో మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పోజ్. అండ్ ఇక్కడ ఎలా అంటే వాళ్ళు చిల్డ్రన్ స్టడీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, దే డోంట్ హ్యావ్ టు స్టే ఎట్ హోమ్, ఓన్లీ పీపుల్ అంటే హస్బెండ్ ఉండని వైఫే చూసుకోగలుగుతుంది ఇంట్లో. సో ఆ విధంగా ఇట్స్ వెరీ కన్వీనియంట్ ఫర్ ది ఫ్యామిలీ యాజ్ వెల్. ఇట్స్ లైక్ హాస్పిటల్ ఇన్ ద హౌస్, అంటే క్వాలిటీ ఆఫ్ కేర్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. సేమ్ క్వాలిటీ వీఆర్, అంటే సమ్టైమ్స్ బెటర్ క్వాలిటీ ఎట్ హోమ్, బికాస్ 1 నర్స్ 1 పేషెంట్ ఉంటారు ఇంట్లో. ప్రాబబ్లీ హాస్పిటల్లో ఉన్నప్పుడు 2-3 పేషెంట్స్కి ఒక నర్స్ ఉండొచ్చు, ఇంట్లో 1 నర్స్ 1 పేషెంట్ ఫర్ నెక్స్ట్ 2 days. ఎనీ స్టేజ్ డౌట్, ఎనీ ప్రాబ్లం ఉందంటే దెన్ విల్ బ్రింగ్ దెమ్ బ్యాక్ టు హాస్పిటల్. ఎలాంటి కాంప్లికేషన్స్, పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ ఎలాంటివి మీరు ఇప్పటివరకు చేసిన కేసెస్లో చూసారు? జనరల్లీ ఎలా అంటే ఫస్ట్ వన్, పెయిన్ కంట్రోల్ సరిగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే కొంచెం యాంగ్జైటీ ఉండి పెయిన్ కంట్రోల్ సరిగా ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, బిగిన్ అగైన్ అనెస్థెటిస్ట్ని పంపించవలసి వస్తుంది, ఇంటికి వెళ్ళి డోస్ అడ్జస్ట్ చేయవలసి వస్తుంటుంది. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాబబుల్లీ ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది, కొంచెం బ్లడ్ ప్రెషర్ రైజ్ అయ్యి హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఒక్కటి మాకు మెయిన్ కన్సర్న్ అంటే నీ రీప్లేస్మెంట్లో మెయిన్ కాంప్లికేషన్ ఇది ఇన్ఫెక్షన్. సో ఇంట్లో ఎక్కువ అటెండర్స్ను పేషెంట్ దగ్గరకు రావడం వల్ల కూడా ఏమవుతుందంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఛాన్స్ రావడానికి ఉంటుంది, అది వార్న్ చేస్తాము. కానీ మేము ఇచ్చే ఇన్సిషన్ చాలా తక్కువ ఉంటుంది, కంప్లీట్ సీల్ డ్రెస్సింగ్ ఉంటుంది, డ్రెయిన్ లాంటిది ఏమి యూజ్ చేయము. సో ఆ విధంగా ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా తగ్గిస్తాం. కానీ జనరల్ ఎలా ఉండాలంటే విజిటర్స్, టూ మెనీ విజిటర్స్ ఉండకూడదు, 1 or 2 అటెండర్సే ఉండాలి ఇంట్లో. రైట్, ఓకే. ఎక్కువ ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఛాన్సెస్ మనం క్యారీ చేస్తుంటాం, అంటే మన సిమ్టమ్స్ ఉండవు కానీ ఇన్ఫెక్షన్ వీ క్యారీ ఇన్ అవర్ బాడీ, అది ట్రాన్స్మిట్ చేయడానికి ఉంటుంది. మీ నర్స్ ఎలాగో 48 hours ఉంటారు, డాక్టర్ కూడా మానిటర్ చేస్తూ ఉంటారా? డాక్టర్ విజిట్ ఉంటుంది, మేబీ 2 to 3 visits బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది పేషెంట్. ఓకే, ఫైన్. నీ రిప్లేస్మెంట్లో చాలా టైప్స్ ఉన్నాయి, అంటే దాంట్లో పెట్టే మెటీరియల్ని బట్టి ఒకటి ఎలా అంటే ఇప్పుడు నీ ఆపరేషన్లో నియర్లీ 250 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉన్నాయి, అంటే పేషెంట్కి ఈజ్ వెరీ కన్ఫ్యూజింగ్. సో జనరల్ ఎలా అంటే ఒక సక్సెస్ఫుల్ నీ రీప్లేస్మెంట్ కావాలంటే 3 factors ఉంటాయి. ఒకటి ఇంప్లాంట్, సెకండ్ ఈజ్ సర్జరీ, థర్డ్ ఈజ్ పేషెంట్. సో ఫస్ట్ ఇంప్లాంట్ అనేది 20% రోలే ఉంటుంది ఇంప్లాంట్. ఎందుకంటే ఇంప్లాంట్ ఎక్సలెంట్ ఇంప్లాంట్ సరిగా పెట్టలేదు అనుకోండి, ఇట్స్ అ ఫెయిల్యూర్. సో బేసిక్ ఇంప్లాంట్తో గుడ్ సర్జన్స్ కెన్ గెట్ ఎక్సలెంట్ రిజల్ట్స్. సో ఇంప్లాంట్ రోల్ అనేది ప్రాబబ్లీ 20%, సర్జన్ రోల్ మేబీ అబౌట్ 60%, పేషెంట్ రోల్ అబౌట్ 20%. ఎందుకంటే
పెట్టిన ఇంప్లాంట్ను పేషెంట్ సరిగా చూసుకుంటేనే, అంటే జస్ట్ మనం బోన్ రిప్లేస్ చేస్తుంటాం, మిగతా మసిల్స్, నర్వ్స్ అన్నీ ఆర్థరైటిస్తో ఎఫెక్ట్ ఉంటుంది. సో దే హ్యావ్ టు రికవర్, దే హ్యావ్ టు డూ గుడ్ ఫిజియోథెరపీ, గుడ్ యాక్టివిటీ. కానీ ఒక స్టేజ్లో ఈ ఇంప్లాంట్స్ గురించి కమర్షియల్లీ, అంటే ఐ షుడ్ నాట్ సే కమర్షియల్లీ యాక్టివిటీ చాలా ఉండేది. ప్రజెంట్లీ ఇంప్లాంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పీపుల్, అంటే డిఫార్మిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు, బోన్ లాస్ ఉన్న వాళ్ళకు స్పెషల్ ఇంప్లాంట్స్. బట్ 90% ఆఫ్ ది పాపులేషన్కు నార్మల్ ఇంప్లాంట్ కెన్ గివ్ అబౌట్ 20-25 years ఆఫ్ లైఫ్. సో బాగా శుభ్రంగా నడిచేయగల వాళ్ళు ఉంటారు, చేయగలుగుతారు. సో అందుకని ఇంప్లాంట్ గురించి ఇట్స్ బెటర్ టు లీవ్ ఇట్ టు సర్జన్ రాదర్ దెన్ పేషెంట్. పేషెంట్ కెన్ ఎంక్వైర్, అంటే అడగొచ్చు ఏ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఎలా ఉంటుందని. కానీ ఎండ్ ఆఫ్ ది డే మోస్ట్ ఆఫ్ ది ఇంప్లాంట్స్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. ఓకే, ఒక ఇంప్లాంట్ పెట్టాక 25 years అని అంటున్నారు. ఆ 25 అంటే 60 years అయితే 25 అంటే ఐ థింక్ ఆల్మోస్ట్ లైఫ్ స్పాన్ అయిపోతుంది. ఎంత డ్యూరబిలిటీ ఉంటుంది ఒక ఇంప్లాంట్? జనరల్లీ మేము ఎలా అంటామంటే, ఇప్పుడు ఆపరేషన్ 50 years ఆఫ్ ఏజ్లో చేస్తే ఇట్ విల్ లాస్ట్ 15 to 20 years. ఎందుకంటే 50 years వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే దేర్ ఈజ్ నో రిప్లేస్మెంట్ ఫర్ ఎ నార్మల్ జాయింట్. ఆర్టిఫిషియల్ జాయింట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జాయింట్, ఐ కాంట్ బి బెటర్ దెన్ అ నార్మల్ జాయింట్. సో 50 years ఎవరైతే యాక్టివిటీ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో డ్యూరేషన్, లాంజివిటీ తక్కువ ఉంటుంది. 60 yearsలో చేసామనుకోండి అబౌట్ 20-25 years ఉంటుంది. సో మేము ఎలా అంటే డాక్టర్స్గా, అంటే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఏం చేస్తామంటే 50 years చేసిన వాళ్ళకు 10%, 15 years తర్వాత 10% వాళ్ళకు రివిజన్ అవసరం ఉంటుంది. అంటే 50 years చేసిన వాళ్ళకు 15 years ఉండదు, దాంట్లో ఓన్లీ 10% వాళ్ళకి అవసరం ఉంటుంది. 60 years చేసిన వాళ్ళకు 60 years చేస్తే ఓన్లీ అబౌట్ 10%, ఆఫ్టర్ 20-25 years 10% నీడ్స్ సెకండ్ ఆపరేషన్. నాట్ ఎవ్రీబడి. ఓకే. సో మెజారిటీ అంటే అబౌట్ 90% ఇట్ విల్ స్టే ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. ఓకే, అంటే అది కూడా ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుందా? ఉంటుంది, కానీ ఎలా అంటే మనము మసిల్ స్ట్రాంగ్ ఉండి యాక్టివిటీ ప్రాపర్గా చేసుకుంటే, అంటే మెయిన్లీ ఇది మెకానికల్ జాయింట్ కదా, జంపింగ్, రన్నింగ్ యాక్టివిటీస్ కొంత తగ్గించి నార్మల్ వాకింగ్, నార్మల్ జాగింగ్, సైక్లింగ్, డ్రైవింగ్ చేసుకుంటే చాలా వరకు ఇది మనకు మామూలుగా పెయిన్ లేకుండా నడవడానికి హెల్ప్ చేస్తుంది. కానీ మిగిలిన అథ్లెటిక్స్కి వాళ్ళకి అంటే ఉంటుంది, కొన్ని కంట్రీస్లో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, కానీ ప్రాబబ్లీ ఇట్స్ నాట్ సూటబుల్ బికాజ్ ఇట్స్ మెకానికల్ జాయింట్. సో మనము మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఆపరేషన్ ఈస్ మీరు అన్నట్టుగా పెయిన్ రిలీవ్ చేయడానికి ఉంటుంది. ఒక నీ చేయించుకున్నాక ఎంత టైంలో మళ్ళీ ఇంకొక నీ చేంజ్, ఎందుకంటే మీరు అంటున్నారు 1 knee ఈజ్ బెస్ట్ అని, సో ఎంత టైంలో మళ్ళీ ఇంకొక? జనరల్ మెజారిటీ వాళ్ళకు సేమ్ డే చేస్తాం మేము, సేమ్ డే అదే రోజు చేస్తాం 2 knee రీప్లేస్మెంట్స్ సివియర్గా ఉండడం వాళ్ళకి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇంతకుముందు అడిగినట్టు ఎవరైతే ఒక నీ చేస్తే బెనిఫిట్ కారో, ఇది సెకండ్ డిసీజ్ చాలా సివియర్గా ఉన్నప్పుడు 2 చేస్తాము, దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ ట్రాక్. జనరల్ ఎలా అంటే బెస్ట్ వే ఈజ్ టు డూ ఆన్ ద సేమ్ డే. సెకండ్ ఆప్షన్ విల్ బి టు డూ ఆన్ ఎ సెకండ్ డే. ఈరోజు ఒకటి చేసి ఎల్లుండి ఒకటి చేయడము. అదర్వైజ్ వీ హ్యావ్ టు గివ్ గ్యాప్ ఆఫ్ 2 weeks, 6 weeks or 3 months డిపెండింగ్ అపాన్ దేర్ ఫిట్నెస్. ఇది 1-2 నీస్ చేసేది పేషెంట్ ఫిట్నెస్ని బట్టి డిసైడ్ చేస్తాం. కరెక్ట్, అంటే ఎంత పెయిన్ వాళ్ళు తీసుకోగలరు, ఎంత వరకు చూసుకోగలరు అన్న దాన్ని బట్టి. తర్వాత ఒక నీ చేసిన తర్వాత 5 minutes ఆగి మా అనస్థెటిస్ట్ అందరినీ కన్సల్ట్ చేసి ఓకే రిస్క్ లేదంటేనే దెన్ విల్ గో హెడ్ విత్ సెకండ్ నీ ఆపరేషన్. ఓకే డాక్టర్ గారు, మనం ఈ ఫాస్ట్ ట్రాక్ దీని గురించి మాట్లాడుతున్నాం, టీకేఆర్ గురించి. పొద్దునొల్లి సాయంత్రం అంటున్నాం, ఫాస్ట్ అంటూ ఉన్నారు. సో మరి దీని కాస్ట్ ఎంత డిఫర్ ఉంటుంది దాంతో దీంతో పోలిస్తే? అది వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ ఎలా అంటే దే ఆర్ వెరీ కన్సర్న్, ఎస్పెషల్లీ ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కాస్ట్ ఈజ్ అ బిగ్ ఫ్యాక్టర్. అంటే చాలామంది ఆపరేషన్ చేయించుకోపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ కాస్ట్, అఫోర్డబిలిటీ అనేది. సో గుడ్ న్యూస్ ఎలా అంటే ఫాస్ట్ ట్రాక్ operation is less expensive than routine operation. It will be about maybe 20-25% cheaper than standard knee replacement. రెగ్యులర్ గా చేయించుకునే దానికంటే ఇది maybe about దాని ఎఫెక్ట్స్ మరి దానికంటే బానే ఉంటాయా లేకపోతే? కానీ అది దట్స్ ఆల్సో గుడ్ క్వశ్చన్. కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వెదర్ యూ డూ ఫాస్ట్ ట్రాక్, యూ కీప్ 1 week or 2 days in the hospital, the long term results are the same. Maybe 20-25% cheaper and immediate recovery ఫాస్ట్గా ఉంటుంది. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ నో డిఫరెన్స్ వెదర్ యూ డూ ఫాస్ట్ ట్రాక్. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఈ ఫాస్ట్ జనరేషన్ కావచ్చు, లేకపోతే అన్ని ఓవర్ నైట్ అయిపోవాలి అన్న విషయాలు. అలాగే ఫాస్ట్ ట్రాక్ వచ్చింది, కానీ అలాగే జాయింట్ పెయిన్స్ కూడా చాలా ఎర్లీగా వస్తున్నాయి జనాలకి. సో ఏ ఏజ్ వాళ్ళకి ప్రిఫరబిలిటీ కేఆర్ అంటే మనం 50-60 కాకుండా ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవచ్చు? ఈ రోజు రేపుల్లో బికాజ్ అంటే సర్జరీ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్ ఏ ఏజ్లో చేసినా.
ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది ఏం లేదు. అంటే సమ్ ఆఫ్ ది పేషెంట్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ నేను 18 years 20 yearsలో చేస్తాం. కొందరు ఎలా అంటే యాక్సిడెంట్స్ వల్ల నీ డ్యామేజ్ అవ్వడం వల్ల 20-30sలో ఆపరేషన్ చేస్తాము. ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉండి ఇంకా వేరే ఆప్షన్స్ అన్నీ ఎఫెక్టివ్గా లేనప్పుడు ఇర్రెస్పెక్టివ్ ది ఏజ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. ఒక్కొక్కసారి అంటే ఇన్ఫెక్షన్ వల్ల, మన కంట్రీలో ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ట్యూమర్ అంటే క్యాన్సర్ వల్ల డ్యామేజ్ అయి ఉంటుంది, ఒకసారి నీ జాయింట్ ఇంజురీ వల్ల డ్యామేజ్ అవుతుంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎందుకు మన కంట్రీలో తొందరగా వస్తుంది ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వేరెంటేర్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కాకుండా. చాలా వరకు చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి, కింద పడుతుంటాం, బ్యాక్ యాక్సిడెంట్స్ వెరీ కామన్, ఏదో స్లిప్ అవుతుంటాము. అదేం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాము. లోపల ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది, అవి మనను జాయింట్ ప్రొటెక్ట్ చేస్తుంది. అది ఏమవుతుందంటే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఎక్స్రే చేస్తారు, ఎక్స్రే నార్మల్ ఉంటుంది, ఎక్స్రేలో కనిపించవు, కానీ వాళ్ళ కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది కొన్ని రోజులు. అది దాని అంటే మనకు స్ప్రింగ్ ఎఫెక్ట్ అనేది పోతుంది దానివల్ల, లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కావడం వల్ల. అది ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగిన వాళ్ళకు క్యూర్ అవుతుంది, అంటే ఆర్థరైటిస్ రాదు. ఎవరైతే మేము చాలా వరకు చూసే వాళ్ళకు ఇప్పుడు యంగ్ ఏజ్లో ఎవరికి వస్తుందంటే స్పోర్ట్స్ ఆడే ఇంజురీస్, బైక్ ఆడే ఇంజురీస్ తీసుకొని ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకు ఈ 30-40 yearsలో ఆర్థరైటిస్ వస్తుంది. ఏ ఇంజురీ తర్వాత నొప్పి 2 weeks కంటే ఎక్కువ కంటిన్యూ అయితే బెటర్ గో ఫర్ MRI స్కాన్ అండ్ సీ ఏ స్పెషలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఇవాల్టి అపోలో ఆరోగ్యమస్తు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.